ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, క్లియర్ గా ఆన్సర్ చేయండి. నువ్వు నడుస్తూ వెళ్ళగా నువ్వు ఒక లోయలో పడిపోయినావు. ఆ లోయ నీకంటే హైట్ లో ఉంది. అక్కడ నీ ఫ్రెండ్ ఉన్నాడు. నీ ఫ్రెండ్ తో పాటు ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఉన్నాడు. ఇక్కడ నువ్వు హానెస్టీగా ఉండాలి. ఎవరు నీకు ముందుగా హెల్ప్ చేస్తారు? నేను డెఫినెట్లీ చెప్తా, సోల్జరే హెల్ప్ చేస్తాడు అనుకుంటావు. ఎందుకంటే నీ మైండ్ కి తెలుసు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది. ఇంకా నీ మైండ్ కి వాళ్ళు ఎలా బిల్డ్ అయ్యారని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. స్ట్రాటజిక్ థింకింగ్ అయినా ప్రతి ఒక్క దాంట్లో మనకంటే ముందు ఉంటారని మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు సఫర్ నుంచి, పెయిన్ నుంచి క్రాస్ అయ్యారు. ఎన్నో బుక్స్ చదివి, చాలా సైకలాజికల్ ట్రిక్స్ చూసి ఒక 10 సైకాలజీ స్టడీ ట్రిక్స్ ఒక ఈ బుక్ లో తయారు చేశాను. ఆ బుక్ పేరు స్టూడెంట్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫీస్. అవును, విననీకి వింతగానే ఉండొచ్చు. ఈ బుక్ చదవడం వల్ల ప్రిన్సిపల్ ఆఫీస్ లో కూర్చుంటామా అంటే ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ లాస్ట్ పేజ్ లో మీకు అర్థమవుతుంది ఆ బుక్ కి ఆ పేరు ఎందుకు పెట్టామని. నేను చెప్తున్నాను, బుక్ చదివేటప్పుడు మీకు ఒక మంచి జర్నీ ఫీలింగ్ వస్తుంది, ఒక ట్రెజర్ ని హన్ చేస్తున్నట్టు. ఆ ట్రెజర్ అంటే స్టడీ ట్రిక్స్ గురించి తెలుసుకోవడం. ఈ బుక్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. స్టూడెంట్స్ కి ఒక సూపర్ టూల్ లాగా పనిచేస్తుంది. ఈ రోజు నేను చెప్పే విషయం మీరు ప్రాపర్ గా వింటే, వినటంతో పాటు అర్థం చేసుకుని ఉంటే మీ లైఫ్ డైరెక్షన్ ని, నేనేమి వీడియో కోసం పొగడటం లేదు, సేమ్ ప్రిన్సిపల్ విరాట్ కోహ్లీని ఏదైతే హెల్ప్ చేసిందో అతని ఫిట్నెస్ ని, మైండ్ సెట్ ని చేంజ్ చేయడానికి, అదే సేమ్ డిసిప్లిన్ క్రిస్టియానో రొనాల్డో కూడా, అలానే షారుఖ్ ఖాన్ కూడా అతని కెరియర్ లో యూజ్ చేశాడు. ఇది సింపుల్ గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడగనివ్వండి. నీ నార్మల్ డే ఎలా వెళ్తుంది? నువ్వు లేస్తావు, నువ్వు ఫస్ట్ థింగ్ చేసేది నీ ఫోన్ ని తీసుకుంటావు, వాట్సాప్ చెక్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్, దాని తర్వాత నువ్వు వాష్రూమ్ వెళ్తావు, నీ పనులని వేసుకొని, క్లోత్స్ వేసుకొని, బ్రేక్ఫాస్ట్, ఇల్లు నిడిచిపెట్టి బయటకు వెళ్తావు. సేమ్ రోడ్ లో నడుస్తావు, సేమ్ ప్లేస్ కి వెళ్తావు, సేమ్ వర్క్, అదే సేమ్ ప్రజలు. కొందరు ప్రజల్ని నువ్వు అవాయిడ్ చేస్తావు, కొందరితోటే నువ్వు కూర్చుంటావు, నీ టాస్క్ ని నువ్వు ఫినిష్ చేస్తావు, మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతావు, మళ్ళీ రాత్రి అవుతుంది, రీల్స్ ని స్క్రోల్ చేస్తూ, మూవీ చూస్తూ పడుకుంటావు. నెక్స్ట్ డే సేమ్ స్టార్ట్ అవుతుంది. ఇది నువ్వు చేస్తూ కొన్ని డేస్ పాస్ అయిపోతాయి, కొన్ని మంత్స్ లేదా ఇయర్స్ కూడా. అలానే నేను ఏది కూడా చేంజ్ చేయదు. ఇలానే నువ్వు కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ అయితేనే ఉంటావు. ఒకసారి కేర్ఫుల్ గా ఆలోచించండి. ఇవన్నిట్లో కామన్ విషయం ఏంటిది? సేమ్ పీపుల్, సేమ్ థాట్స్, సేమ్ హ్యాబిట్, సేమ్ పాత్, సేమ్ కంటెంట్, సేమ్ రియాక్షన్. ప్రతిది కూడా రిపీట్ అవుతుంది. అప్పుడు మన లైఫ్ స్లోగా కంప్యూటర్ లాగా మారుతుంది. ఎలా అయితే ఒక రోబోట్ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవుతుందో అలానే లేస్తావు, యాక్ట్ చేస్తావు, రియాక్ట్ అవుతావు, పడుకుంటావు. కానీ డీప్ గా నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవు. ఇది ఎలా ఉంటుందంటే నువ్వు చూస్ చేసుకుంటున్నట్టు, కానీ యాక్చువల్లీ చాలా మట్టుకు విషయాలు ఆటోమేటిక్ గా అయిపోతాయి. నువ్వు డేని నువ్వు కంట్రోల్ చేయట్లేదు, నీ రొటీనే నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఇక అదే ఒక ట్రాప్. ఎప్పుడైతే లైఫ్ ఆటోమేటిక్ అవుతుందో గ్రోత్ డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా చేంజ్ అవ్వదు. ఏది చేంజ్ అవ్వనప్పుడు ఏమి ఇంప్రూవ్ అవ్వదు. ఇదే ఒక రొటీన్ ట్రాప్. నువ్వు ఎప్పుడైతే ఆటో పైలట్ మోడ్ నుంచి తీసేసి మాన్యువల్ గా, కాన్షియస్ గా బ్రతుకుతావో అప్పుడే ఒక వాల్యూ అనేది తెలుసు. ఇదే సేమ్ విషయం విరాట్ కోహ్లీకి కూడా ఒకసారి జరిగింది. ఎర్లీ డేస్ అప్పుడు విరాట్ కోహ్లీ చెప్పాడు అతని డైట్, అతని ఫిట్నెస్ డిసిప్లిన్ గా ఉండేది కాదని. ఇక 2012 తర్వాత అతను నేషనల్ టీమ్ లో ఉన్నా గానీ అతని పీక్ ని రీచ్ అవ్వలేడు. ప్రాబ్లం టాలెంట్ వల్ల కాదు, అతని ఇంటర్నల్ హ్యాబిట్స్ వల్ల. న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జోయ్ డిస్పెన్సా చెప్పేది ఏంటంటే 35 సంవత్సరాల వరకు 95% సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్డ్ గా ఉంటుంది. ఇది ఇంక్లూడ్ అయ్యేది మన నమ్మకాలు, మన హ్యాబిట్స్, మన బిహేవియర్, ఎమోషనల్ రియాక్షన్స్ కూడా. ఇవి ఆటోమేటికల్లీ పనిచేస్తాయి ఒక బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ లాగా. ఇక కేవలం 5% కాన్షియస్ మైండే ఆ పార్ట్ మనకు చెప్పేది నేను చేంజ్ అవ్వాలి, ఎర్లీగా లేవాలి, ఫిట్ గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలని. ప్రతిరోజు ఈ 5% ఆ 95% తోటి ఫైట్ చేస్తూ ఉంటుంది, ఇక ఓడిపోతూ ఉంటుంది. అందుకనే మనం ప్రతిసారి రేపటి నుంచి నేను చేంజ్ అవుతా అని అనుకుంటాం, కానీ యాక్చువల్ గా ఏది కూడా చేంజ్ అవ్వదు. ఎప్పటి వరకు అయితే మన ఇంటర్నల్ ప్రోగ్రామ్ చేంజ్ అవ్వకుండా ఉంటుందో రిజల్ట్స్ కూడా చేంజ్ అవ్వవు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి ఒక హార్డ్ ట్రూత్ ని. నువ్వు ఎంత వరకు నీ సబ్ కాన్షియస్ మైండ్ తోటి ఫైట్ చేస్తూ ఉంటావో నువ్వు అంత వరకు లూజ్ అవుతూ ఉంటావు. ఎందుకంటే అది స్ట్రాంగర్ గా ఉంటుంది కాన్షియస్ విల్ పవర్ కంటే. ఇప్పుడు నువ్వు కార్ లో కూర్చుంటావు కానీ నువ్వు డ్రైవ్ చేయవు. నీ సబ్ కాన్షియస్ మైండ్ డ్రైవర్ సీట్ లో ప్రోగ్రామ్ చేయబడింది. అది నేను ఏడికి తీసుకెళ్తుంది అంటే నీ హ్యాబిట్స్, నీ పాస్ట్ కండిషనింగ్ ఏడికి వెళ్ళాలనుకుంటాయో అక్కడికి, కానీ నీ గోల్స్ కాడికి కాదు. అయితే దాని అర్థం మనం గివ్ అప్ చేసి యావరేజ్ లైఫ్ ని బ్రతుకుదామా అనే క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ నో. ఇక్కడ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆపోనెంట్ స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళని ఫైట్ చేయొద్దు. అలానే నీ మైండ్ ని నువ్వు ఫైట్ చేస్తూ ఉన్నావంటే దాంతో కూడా నువ్వు పని చేయాలి, దాన్ని నీ పార్ట్నర్ లాగా నువ్వు చేసుకోవాలి. అదే సేమ్ మైండ్ నిన్ను లేజినెస్ కి, భయంకి, ఒక ఫెయిల్యూర్ కి పుష్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా దాన్ని పుష్ చేయాలి. డిసిప్లిన్ కి, కాన్ఫిడెన్స్ కి, సక్సెస్ కి. నువ్వు ఏ ప్రోగ్రామ్ ని చేంజ్ చేయాలనుకున్నా దాని సోర్స్ కోడ్ ని నువ్వు చేంజ్ చేయాలి. ఇక నీ సోర్స్ కోడ్ బిల్డ్ అయింది 6 పవర్ఫుల్ స్టెప్స్ లో. ఫస్ట్ 3 స్టెప్లు నిన్ను స్ట్రాంగర్ ఫౌండేషన్ లో పెడతాయి. ఇక లాస్ట్ 3 స్టెప్లు నీ మెంటల్ సిస్టమ్ ని
రీసెట్ చేస్తుంది, ఇక కంప్లీట్లీ రీప్రోగ్రామ్ చేస్తుంది. నువ్వు గెలిచేది నీ మైండ్ తోటి గెలవటం వల్ల కాదు, నువ్వు గెలిచేది రీడిజైన్ చేయడం వల్ల. మొదటి స్టెప్ కండిషనింగ్ అండ్ బిలీఫ్. విరాట్ కోహ్లీ ఒకసారి చెప్పాడు వెరీ బ్యాడ్ సీజన్ గురించి. అతను ఇంటికి వచ్చాడు, అద్దంలో చూసుకున్నాడు, డిసప్పాయింట్ ఫీల్ అయ్యాడు. అతను చెప్పుకున్నాడు నువ్వు ఇండియన్ టీమ్ కి ఒక పార్ట్, ఇది కంటిన్యూ అవ్వదు అని. ఆ మూవ్మెంట్ అతని నమ్మకం ని చేంజ్ చేసుకున్నాడు. ఇంకా దాని తర్వాత అతని ఫిట్నెస్, అతని పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే అతని లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఎంటైర్ ఇండియన్ టీమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకు ఇది జరిగింది మరి? ఎందుకంటే కండిషనింగ్ వల్ల. ఒక మనిషి యానిమల్స్ తోటి ఎదిగాడంటే అతను యానిమల్స్ లాగానే బిహేవ్ చేస్తాడు. ఒక యానిమల్ మనుషులతోటి ఎదిగిందంటే అది బిహేవ్ చేసేది మనుషుల లాగానే. సేమ్ వే నీ మదర్ టంగ్ ని నువ్వు నేర్చుకోవడానికి నువ్వు బుక్కులు పట్టుకొని చదువు, ప్రజలు మాట్లాడుతుంటేనే విని నువ్వు నేర్చుకుంటావు. సేమ్ థింగ్ నమ్మకాలతోటి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ప్రతిసారి వింటూ ఉంటారు నువ్వు స్మార్ట్ గా లేవు, నువ్వు పెద్ద పెద్ద విషయాలు చెయ్యలేవు, పైసలు సంపాదించడం చాలా కష్టం, ఇదే నీ లిమిట్, ఇలాంటి మాటలు వస్తుంటే బ్రెయిన్ స్లోగా వాటిని నిజం అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తుంది. ఏదైతే విషయం ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుందో ఆ బ్రెయిన్ ప్రోగ్రామ్ అవ్వబడుతుంది. ఈవెన్ అబద్ధమైన చాలాసార్లు రిపీట్ అయిందంటే దాన్ని నిజం అనే నమ్ముతారు. ఇక అలానే మనం ఎప్పుడైతే అకార్డింగ్ టు ప్రోగ్రామ్ కి నడుచుకుంటామో మన లైఫ్ ఇక ప్రోగ్రామింగ్ కి ఒక రిజల్ట్ లాగా మారుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది చాలా సింపుల్. నీ కండిషనింగ్ ని చేంజ్ చేసుకో. స్టార్ట్ చేయి రిపీట్ చేయడము, వినటం. ఏదైతే నీ గ్రోత్ కి హెల్ప్ఫుల్ అవుతుందో ఆ ఆలోచనలని, ఆ మాటలని మాత్రమే వినాలి. కానీ గుర్తు పెట్టుకోండి, బ్రెయిన్ ఏం చిన్న పిల్లోడు కాదు, దానికి ఆల్రెడీ ఓల్డ్ ప్రోగ్రామ్ తెలుసు. అందుకనే అదంత ఫాస్ట్ గా న్యూ పాజిటివ్ నమ్మకాలని యాక్సెప్ట్ చేయాలి. అందుకనే నువ్వు కొత్త నమ్మకాలని కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకోండి నిన్ను నువ్వు నమ్ముకోవటానికి ఏం చేయాలో. ఒకవేళ నువ్వు ట్రూగా ఏదైనా విషయం పాసిబుల్ అవుతుంది అన్నప్పుడు నీ బ్రెయిన్ స్లోగా దానికి అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నమ్మకం ని చేంజ్ చేయి, కండిషన్ ని చేంజ్ చేయి, రిజల్ట్స్ ని కూడా చేంజ్ చేస్తావు. ప్రతి ఒక్కటి స్టార్ట్ అయ్యేది నీకు నువ్వు రిపీటెడ్ గా ఏం చెప్తూ ఉంటావో దాని వల్లనే. రెండవ స్టెప్ ఫీలింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద బాడీ. ఇప్పటి వరకు నీ మైండ్ ని నువ్వు కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసావు, కానీ నీ బాడీని నువ్వు కన్విన్స్ చేయలేవు. చాలా మంది ప్రజలు చెప్పేది ఏంటంటే నన్ను నేను నమ్ముతాను, నేను ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను, నేను సక్సెస్ఫుల్ అవుతానని. వాళ్ళ మైండ్ కూడా అగ్రీ చేస్తుంది, వాళ్ళ ప్లాన్ స్ట్రాంగ్ గా ఉంది అని. కానీ వాళ్ళ యాక్షన్స్ మాత్రం తీసుకోరు. ఎందుకంటే బాడీ కన్విన్స్ కాలేదు. నీ బ్రెయిన్ ఆలోచనని అర్థం చేసుకుంటుంది, కానీ నీ బాడీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటుంది. ఒకవేళ నీ బాడీ ఒక విషయం నిజం, అది పాసిబుల్ అని ఫీల్ అవ్వలేదంటే అది కదలదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, నీ బాడీ ఎర్లీగా లేవాలి, కష్టపడి పని చేయాలి, ఎక్సర్సైజ్, ప్రాక్టీస్, స్ట్రగుల్ కూడా. ఏది కూడా ఇమాజినేషన్ తోటి కాదు. దీని గురించి ఆలోచించండి. కొన్నిసార్లు చాలా టేస్టీగా ఉంటుంది, నువ్వు ఫీల్ అవుతావు దాన్ని తిననీకి, కానీ నీ స్టమక్ ఆల్రెడీ ఫుల్ అయి ఉంటే నువ్వు దాన్ని టచ్ కూడా చేయవు. ఎందుకు? అక్కడ ఆకలి లేదు. ఆ సేమ్ వేలో నీ ఎమోషనల్ హంగర్ ని నీ గోల్స్ వైపు నువ్వు చూపించలేవంటే, నీ గోల్స్ వైపు నువ్వు ఫీల్ అవ్వలేవంటే నువ్వు యాక్ట్ చేయలేవు. విరాట్ కోహ్లీ అతను చూసుకొని చెప్పిన విషయం ఏంటిది? దిస్ కెనాట్ కంటిన్యూ. ఇది కంటిన్యూ అవ్వలేదు. ఇది కేవలం ఆలోచననే కాదు, అదొక డీప్ ఎమోషనల్ ఫీలింగ్, ఫ్రస్ట్రేషన్, డిటర్మినేషన్, అర్జెన్సీ. అతని బాడీ అది ఫీల్ అయింది. ఆ ఫీలింగే అతన్ని పుష్ చేసింది అతని హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోనికి. ఫీలింగ్స్ అనేటివి సిగ్నల్స్ నీ బాడీ అర్థం చేసుకుంటది. ఒకవేళ నువ్వు ఏమీ కూడా ఫీల్ కాలేవంటే నీ విజన్ కోసం నీ బాడీకి ఏం సిగ్నల్ కూడా రాదు. సిగ్నల్స్ లేకపోవడం వల్ల అక్కడ యాక్షన్ కూడా ఉండదు. మొదటిగా నమ్మకం నీ మైండ్ ని చేంజ్ చేస్తుంది. ఇక ఆ ఫీలింగ్ నీ బాడీని యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివేట్ కానంత వరకు పనులన్నీ కూడా ఒక ఇమాజినేషన్ వరకే. మూడవది బిహేవియర్ అండ్ హ్యాబిట్స్. ఇప్పటి వరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేది కూడా ప్రతి ఒక్కటి దేనికి కారణం అంటే నీ హ్యాబిట్స్ కి. నువ్వు ఏదైతే నీ ఫ్యూచర్ లో చేస్తావో అది కూడా నీ హ్యాబిట్స్ వల్లనే. నువ్వు ఎప్పుడైతే నమ్మకం ని స్టార్ట్ చేస్తావో నీ మైండ్ తోటి, ఇక ఆ ఫీలింగ్ ని నీ బాడీతో కనెక్ట్ చేస్తావో అప్పుడు మాత్రమే నీ బిహేవియర్ లో చేంజెస్ వస్తాయి. ప్రతి ఒక్క హ్యాబిట్ కలిసి రీప్రోగ్రామ్ చేస్తాయి సబ్ కాన్షియస్ ని 95% వరకు. అప్పుడు యాక్షన్స్ చేంజ్ అవుతాయి. ఇక ఆ యాక్షన్స్ నువ్వు ప్రతిరోజు తీసుకోవడం వల్ల, ఆలోచించకుండా తీసుకోవడం వల్లనే నువ్వు సక్సెస్ కి క్లోజర్ గా వెళ్తావు. విరాట్ కోహ్లీ కూడా ఇదే విషయం చెప్పాడు. అతను ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో నెక్స్ట్ డే నుంచి ప్రతి ఒక్కటి చేంజ్ అయిందని. డైట్ విషయంలో అయినా, ఫిట్నెస్ విషయంలో అయినా అతను కంప్లీట్ గా చేంజ్ అయ్యాడు. జంక్ ఫుడే లేదు, చీట్ డే కూడా పెట్టుకోలేడు. ప్రాపర్ డైట్, ప్రతిరోజు 2 గంటలు జిమ్ లో. అలానే నాలుగవది సెల్ఫ్ టాక్. నీ ఇంటర్నల్ స్క్రిప్ట్ ని చేంజ్ చేయడం. ఇది రియల్ రీసెట్. గా నీ సెల్ఫ్ టాక్ ని మార్చుకోవడం. ఏదేం జరిగినా నీ లైఫ్ లో నీ రియాక్షన్స్ వచ్చేవి నీ మాటలతోటే. నువ్వు నీకు ఏం చెప్పుకుంటావో దాంతోటే. నీ మైండ్ అర్థం చేసుకోదు పాజిటివ్ కి నెగిటివ్. అది కేవలం అర్థం చేసుకునేది ఏదైతే రిపీట్ అవుతుందో అదే నిజమని. ఒకవేళ నువ్వు ప్రతిసారి చెప్తూ ఉన్నావంటే నేను ఎక్సర్సైజ్ చేయలేను,
నేను వీక్ ఉన్నాను స్టడీస్ లో, పొద్దున్నే నాతో లేవడం కాదు, డిసిప్లిన్ కూడా నాకు లేదు, ఇలాంటి మాటలని నీ మైండ్ కమాండ్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. అది నిజమని కూడా నమ్మేస్తుంది. ఇక స్లోగా ఈ మాటలు రియాలిటీ లాగా మారుతాయి. నేను ఆలోచించటోని నేను ఒక నైట్ పర్సన్ అని, పొద్దున్నే లేవలేనేమో అని. ప్రతిరోజు 8 గంటలకు లేసేది 5:30కే లేస్తున్నాం. ఏం చేంజ్ అయింది? ముందుగా చేంజ్ అయింది నా బాడీ కాదు, నా ఇంటర్నల్ స్క్రిప్ట్. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు చెప్పేది నెగిటివ్గా నీతోటి నువ్వు మాట్లాడుకోకు, ఈవెన్ జోక్ కూడా చేయకు. ప్రతిసారి నువ్వు సీరియస్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పట్లేదు, నీకు నువ్వే చెప్తున్నావు, నీ ఓన్ లైఫ్ కి చెప్పుకుంటున్నావు. అందుకనే ఈ మ్యాటర్లో జోక్ చేయొద్దు. సీరియస్ గా స్ట్రాంగ్ గా పాజిటివ్ మాటలే నీతో నువ్వు మాట్లాడాలి. నీ మాటలే ఇన్స్ట్రక్షన్స్ లాగా, అవే ఒక మంత్రాల లాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే నీకు నువ్వు నేను లోగా ఉన్నాను, టాలెంటెడ్ కాదు, ఈజీగా కోపం వస్తుంది, ఇలాంటి మాటలు నీ లిమిట్స్ ని స్ట్రెంగ్త్ చేస్తాయి. ఎప్పుడైతే నీ సెల్ఫ్ టాక్ ని నువ్వు చేంజ్ చేస్తావో, నీ డైరెక్షన్ ని నువ్వు చేంజ్ చేస్తావు, ఎప్పుడైతే నీ ఇంటర్నల్ స్క్రిప్ట్ చేంజ్ అవుతుందో, నీ బిహేవియర్ దాన్ని ఫాలో అవుతుంది. అది నువ్వు కూడా అబ్జర్వ్ చేస్తావు. నీ మాటల్ని నువ్వు చేంజ్ అయ్యి ఇక నీ ప్రపంచం చేంజ్ అవ్వటం నువ్వు చూస్తావు. 5వది విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్. 2014 ఎప్పుడైతే ఇండియన్ టీం ఆస్ట్రేలియాకి టూర్ అయిందో, విరాట్ కోహ్లీ చెప్పింది ఏంటంటే మ్యాచ్ కి ముందు అతను క్లియర్ గా విజువలైజ్ చేసుకునేది అతను బౌలర్స్ ని డామినేట్ చేయడానికి. అతను కేవలం థింక్ చేయలేడు, అతను ఫీల్ అయ్యాడు. అతని మైండ్ లో అది ఆల్రెడీ జరిగింది అన్నట్టు. ఇక ఎప్పుడైతే రియల్ మ్యాచ్ స్టార్ట్ అయిందో అతని బాడీ సింప్లీ దాన్ని ఫాలో అయింది, ఏదైతే మైండ్ ప్రాక్టీస్ చేసి ఉందో ఆల్రెడీ దాన్ని. అందుకనే పవర్ఫుల్ విజువలైజేషన్ చాలా స్ట్రాంగర్ గా ఉంటుంది. ఎప్పుడైతే నీ మైండ్ ఫుల్లీగా కన్విన్స్ అయిపోయి ఉంటుందో నీ బాడీ దానికి ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మీటర్ మొదటిగా నీ థాట్స్ నుంచి నువ్వు అవేర్ అవ్వు. ఆటో పైలట్ మోడ్ నుంచి మూవ్ అయ్యి కాన్షియస్ గా బ్రతకడం నేర్వాలి. ఈ రోజు ఆలోచించండి, నీ థాట్ ఏంది, నువ్వు ఏదైతే కంట్రోల్ చేయట్లేదు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి. నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని పవర్ఫుల్ అఫర్మేషన్స్ తోటి ఎలా రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ నేను లేజీ ఉన్నాను అనే థాట్ నీకు వస్తే, నేను డిసిప్లిన్ అయి ఉన్నాను, హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాను. అలానే నా బ్రెయిన్ వీక్ గా ఉందనే ఆలోచన వస్తే, నేను ఇంటెలిజెంట్ గా ఉన్నాను, ప్రతిదీ నేను క్యాపబుల్ గా ఉన్నాను. అలానే ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా బాగా అట్రాక్టివ్ గా కనిపించట్లేదు, ఇవే ఆలోచనలు వస్తాయి. అప్పుడు వాళ్ళు అనుకోవాల్సింది, నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను, అందరు కూడా నాకు అట్రాక్ట్ అవుతారు. ఇలాంటి పాజిటివిటీని నువ్వు పెంచాలి. నీ మైండ్ దాన్ని నమ్మేటట్లు చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, నీ అఫర్మేషన్స్ అవి చాలా స్మాల్ గా ఉండొద్దు, ఎందుకంటే స్మాల్ గా ఉంటే అవి యూజ్లెస్ గా ఉంటాయి. అలానే అవి అన్రియలిస్టిక్ గా కూడా ఉండొద్దు, అప్పుడు నువ్వే దాన్ని నమ్మలేవు. అందుకనే వాటిని పాసిబుల్ గా పెట్టాలి. ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ టైం ని పెట్టండి. మేబీ 10 నుంచి 15 నిమిషాల వరకైనా మార్నింగ్ లో, ఇంకా పడుకునే ముందు కూడా రాయండి, మాట్లాడండి. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే నీకు మోస్ట్ ఇంపార్టెంటో వాటిని ఫీల్ చేయాలి, వాటిని రిపీట్ చేయండి ప్రతిరోజు. అప్పుడు అవి నీకు క్యాచీ సాంగ్ లాగా ఉండిపోతాయి నీ మైండ్ లో. అది ఎలా పనిచేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఒక ఫీలింగ్ తోటి నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పుకుంటావో, నీ పోస్టర్ చేంజ్ అవుతుంది, నీ నడక కూడా చేంజ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఇంటెలిజెంట్ గా ఉన్నాను అని ఫీల్ అవుతావో, నీ ఫోకస్ షిఫ్ట్ అయ్యేది నేర్చుకోవడానికి. బుక్స్ చదువుతావు, పోడ్కాస్ట్ వింటావు, యూస్ఫుల్ కంటెంట్ ని మాత్రమే చూస్తావు. చేంజ్ అనేది ఫస్ట్ నీ లోపల స్టార్ట్ కావాలి, దాని తర్వాతనే బయట ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు నీ బ్రెయిన్ సొల్యూషన్స్ కోసం వెతుకుతుంది, ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టి నీ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది, కంప్లైంట్ ని పక్కన పెట్టి ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మైండ్ చూస్తుందో, రిపీటెడ్ గా ఫీల్ అవుతుందో, బాడీ దాంట్లోనే బ్రతుకుతుంది.